హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నమోదైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని రూల్స్ని అతిక్రమిస్తున్నాయి అన్నట్టుగా వాటి యొక్క లైసెన్స్లను రద్దు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ విజన్ ఇండియా కావచ్చు, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ కావచ్చు, ఇలాంటి సంస్థల యొక్క లైసెన్స్లను రద్దు చేస్తూ వస్తోంది. ఇలా రద్దు చేసేటటువంటి సంస్థలు పెరిగిపోతున్నాయన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంటి, దీనిని ఎప్పుడు తీసుకొచ్చారు, దీని యొక్క ఎయిమ్ ఏంటి, అలాగే దీని యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఎంత, దీని ద్వారా ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఛాలెంజెస్ ఏంటి అన్నటువంటిది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఏ కంటెక్స్లో మనం దీని గురించి చదువుకుంటున్నాం. ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నమోదైనటువంటి సంస్థల యొక్క లైసెన్స్లను రద్దు చేస్తోందన్నటువంటి నేపథ్యంలో దీని గురించి చదువుకుంటున్నాం. మరి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1976 అంటే మనకి తెలుసు, ఇది ఎమర్జెన్సీ టైం. అవునా, ఎమర్జెన్సీ టైం. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీని తీసుకురావటం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మనకి తెలుసు. మరి రాష్ట్రపతి ఎవరు ఆ టైంలో? దీని ఆన్సర్ ఒకసారి కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, ఆ ఎమర్జెన్సీ టైంలో మన ఇంటర్నల్ అఫైర్స్ మీద ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఉండకూడదు అన్నటువంటి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి, మన డొమెస్టిక్గా ఏవైతే ఇండిపెండెంట్ కంపెనీస్ ఉంటాయో వాటికి వేరే దేశాలు అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఇక్కడికి వస్తూ ఉంటుంది. అవునా, వివిధ సెక్టార్స్కి సంబంధించి దాన్ని రెగ్యులేట్ చేయాలి అన్నట్టుగా ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. మరి దీనికి 2 సార్లు అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఎప్పుడెప్పుడు? 2010లోను అలాగే 2020లో కూడా దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఈ ఫండ్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి, వీటి యూసేజ్ అనేటటువంటిది కరెక్ట్గానే ఉందా అన్నట్టుగా స్క్రూటినైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి దీని యొక్క వ్యాలిడిటీ ఎంత అనేసి చూస్తే, ఈ చట్టం కింద నమోదైనటువంటి ఈ రిజిస్టర్డ్ NGOs కానీ రిజిస్టర్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి 5 సంవత్సరాల కాలానికి గాను ఈ రిజిస్ట్రేషన్ని కలిగి ఉంటాయి. మరి ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే వితిన్ 6 months లోపల, 6 నెలల లోపల మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సంస్థలు రిజిస్టర్ చేసుకునేటప్పుడే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చాయనుకోండి, అప్పుడు ఆ సంస్థల యొక్క రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయొచ్చు కూడా. ఒకవేళ అలా క్యాన్సిల్ చేస్తే ఆ సంస్థలు మళ్ళీ 3 సంవత్సరాల వరకు మళ్ళీ తిరిగి రిజిస్టర్ చేసుకోవటానికి వీలు అనేది ఉండదు. మరి ఇక్కడ చూడండి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ యొక్క ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ మనకి రావటం వల్ల ఏమేం మనకి లాభాలు అన్నటువంటివి ఉంటాయి అంటే, ఒకటి ఫారిన్ డొనేషన్స్ని మనం రెగ్యులేట్ చేయొచ్చు. అవునా, అలాగే ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీని కలిగి ఉండొచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఫండ్స్ ఎవరికి వెళ్తున్నాయి, కరెక్ట్గా వీటి యొక్క యూసేజ్ అన్నటువంటిది ఉందా లేదా మిస్యూజ్ అవుతోందా, వీటన్నింటిని రెగ్యులేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే నేషనల్ సెక్యూరిటీని సేఫ్ గార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలాగా, ఈ యొక్క ఫండ్ అన్నటువంటిది యాంటీ నేషనల్స్ చేతుల్లోకి వెళ్లకుండా ఒక స్క్రూటినీ అన్నటువంటిది ఉంటుంది కాబట్టి దాని ద్వారా నేషనల్ సెక్యూరిటీని కూడా మనం కాపాడొచ్చు. అలాగే సోషల్ మరియు ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ NGOs ఏం చేస్తాయి, సోషల్ వెల్ఫేర్ కోసం పనిచేస్తూ ఉంటాయి. అవునా, మరి వేరే దేశాలు ఇక్కడ కాంట్రిబ్యూషన్ అందిస్తున్నాయి, NGOs ఇక్కడ వివిధ రకాల డెవలప్మెంట్స్ని చేపడుతున్నాయి. దాని ద్వారా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది మన దేశంలో సాధ్యపడుతుంది. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి, ఏమేం ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి అంటే, చూడండి, ఈ చట్టం కింద ఏవైతే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అందుకుంటూ ఉన్నాయో అవి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే వాటిలో డిలే అన్నటువంటిది ఉంది, అడ్మినిస్ట్రేటివ్ డిలే అన్నటువంటిది ఉంది. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నటువంటిది స్లోగా జరుగుతుంది, రెన్యువల్ ప్రాసెస్ అన్నటువంటిది స్లోగా జరుగుతుంది. దాంతో చాలా ఇష్యూస్ అన్నటువంటివి ఎదుర్కొంటున్నాయి. అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, కొన్ని NGOsని టార్గెట్ చేస్తూ పొలిటికల్ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు అన్నటువంటి అభియోగాలు అనేవి ఉన్నాయి. అలాగే ఇంటర్ప్రిటేషన్ ఇష్యూస్ అంటే ఏంటి, ఇప్పుడున్నటువంటి ఈ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయటంలో కూడా చాలా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. దీని ద్వారా ఫండ్స్ అన్నటువంటివి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దానికి ఏమవుతుంది, మన నేషనల్ సెక్యూరిటీ అన్నటువంటి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అవునా, అది కూడా ఒక ఛాలెంజ్. అలాగే అన్క్లియర్ రూల్స్ అంటే ఫారిన్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి రూల్స్ అన్నటువంటివి సరిగ్గా లేవు. దానివల్ల కూడా మనకి చాలా ఇబ్బందులు అనేటటువంటివి ఎదురవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్ వల్ల ఉండేటటువంటి ఛాలెంజెస్ అన్నమాట.
సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? ఒకటి, ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఏవైతే సంస్థలు రిజిస్టర్ అవుతాయో అవి రూల్స్ని అతిక్రమిస్తున్నాయన్నటువంటి నేపథ్యంలో అసలు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, దీని యొక్క వ్యాలిడిటీ ఎంత, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క ఛాలెంజెస్ ఏంటి అన్నట్టుగా ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.